హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. నేను 10 days బ్యాక్ కడియం విజిట్ చేయడం జరిగిందండి. తణుకు వెళ్ళి నాగేశ్వరరావు గారిది మీకు చూపించాను కదా, చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్ని. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాగేశ్వరరావు గారు నన్ను నా హస్బెండ్ని కడియం కూడా తీసుకువెళ్ళారు. ఆ కడియంలో ఉన్న చాలా నర్సరీస్ చూపించారు. అన్ని చుట్టుపక్కల చాలా నర్సరీసేనండి. అయితే నేను చూసిన ఒక 3 మేజర్ నర్సరీస్ మీకు 3 వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోలో నేను చూసింది చాలా పురాతనమైన నర్సరీ. ఆ నర్సరీ గురించి మీకు చెప్తాను. అలాగే అక్కడి నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది కూడా మీకు ఒక వీడియో తప్పకుండా చూపిస్తానండి. చాలా సేఫ్గా వచ్చే ప్లాంట్స్ అన్ని ఎలా తీసుకొస్తే సేఫ్గా వచ్చాయి అన్నది కూడా నేను మీకు తప్పకుండా చూపిస్తాను. కాకపోతే రేట్లు అక్కడికి ఇక్కడికి మటుకు చాలా తేడా ఉన్నాయండి. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది రేట్లు. మరి నియర్ బై వెళ్ళినప్పుడు మటుకు అక్కడ నర్సరీస్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా తెచ్చుకోండి. కారులో అటువైపు కారులో కనుక వెళ్తే తెచ్చుకోవడం చాలా ఈజీ. అదర్వైజ్ మీరు బస్సులో అయితే బాగానే తెచ్చుకోవచ్చు. మరి ట్రైన్లో అలౌ చేస్తారా లేదా అనేది నాకైతే తెలియదండి. సో ముఖ్యంగా అయితే అక్కడ కొన్ని మొక్కలు మనం కొనకూడదు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏ మొక్కలు కొనకూడదు అంటే మందార మొక్కలు మటుకు ఏమాత్రం అక్కడ కొనొద్దండి. మందార మొక్కలు మనకి హైదరాబాద్లోనే చౌకగా ఉన్నాయి, అక్కడి నుంచి మోసుకురావద్దు. ఫ్రూట్ ప్లాంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ మటుకు అక్కడ చాలా బాగున్నాయండి. గులాబీలు, అక్కడికి మందారాలు కావు ఇవి. అవును, ఆకు వేరేగా ఉంది సార్, మందారం కాదు. కానీ చూడడానికి మందారంలో కనబడుతుంది. ఆ లాస్ట్లో ఉన్న ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి సార్. ఆ లాస్ట్లో చూసారా, ఇలాగే వెళ్ళిపోదాం. మరీ పెద్ద పెద్ద నర్సరీలు నేను చూడలేదండి, ఫస్ట్ టైం. చాలా పెద్దగా ఉంది.
చూడండి లోటస్ ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా సెట్ చేశారు నడవడానికి కూడా. చూడండి ఇవి ఏం ఫ్లవర్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఆహా, ఇందాక మీకు దూరంలో చూపించాను కదా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అని, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవి ఏమిటో తెలియదు కానీ చూడండి ఎంత హనీ బీస్ భలే అట్రాక్ట్ చేస్తుందండి ఈ ప్లాంట్ ఏంటో కానీ, సూపర్గా ఉంది ఇది. గార్డెన్లో హనీ బీస్ని అట్రాక్ట్ చేయడానికి మొక్కలను పెంచుతారంటండి. మీరే చూడండి ఒక్క ఫ్లవర్ దగ్గర ఎన్ని హనీ బీస్ ఉన్నాయో. దీని పేరేంటి సార్? ఇది మెట్రో సీడియస్ కొలినా అండి. దీన్ని గోల్డెన్ పెండా అని కూడా అంటారు. గోల్డెన్ పెండా అంటారంట. మెట్రో సీడియస్ కొలినా. సీడియస్ కొలినా. ఓకే, చాలా బాగుంది ప్లాంట్. ఏంటి? అవకాడోనా? మధ్యలో అవకాడో ప్లాంట్ ఉంది చూడండి. ఇక్కడ అన్ని బోన్సైలు ఉన్నాయి. ఇది బిల్లగన్నేరులో బ్యూటిఫుల్ కలర్ అండి, సూపర్ ఉంది కలర్. ఇగోనండి సత్యదేవ నర్సరీలో ఉన్నవి కొన్ని చూపిస్తున్నాను. సత్యదేవ నర్సరీ చూడండి చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళ మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.